నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజులకు భక్తులకు టోకెన్లను జారీ చేసిన టీటీడీ. టోకెన్ల కోసం బారులు తీరిన ప్రజలు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే మళ్లీ గెలుపొన్న మంత్రి ముత్యాల నాయుడు. టీడీపీ జనసేనకు అభ్యర్థులే లేరని ఎద్దేవా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక. వార్తలోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ప్రత్యేకంగా కమిషనర్ గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఉద్యోగ సంఘం నాయకులు కమిషనర్ను కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఆప్కాస్లో పనిచేస్తున్న వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని, కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, పాత అరియర్స్ మంజూరు చేయాలని నాయకులు కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికులకు యూనిఫామ్ తదితరాలు ఇవ్వాలని కోరగా వెంటనే మంజూరు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్మికులకు ఇన్సూరెన్స్, ఐడెంటిటీ కార్డులు కూడా త్వరగా ఇస్తామని కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, మేనేజర్ చిట్టుబాబు, యూనియన్ నాయకులు తులసేంద్ర, మదన్ మోహన్, దొరస్వామి, హరి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ 146 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కాంగ్రెస్ మరియు తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పార్లమెంట్లో ప్రతిపక్ష 146 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తిరుపతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసులరెడ్డి, తిరుపతి నగర అధ్యక్షులు యార్లపల్లి గోపి మాట్లాడుతూ భారత పార్లమెంటులో ఆగంతకులు పొగతో కూడిన స్ప్రేతో అలజడి సృష్టించారని, ఇది బీజేపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యమని, ఆ విషయమై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విపక్ష ఇండియా కూటమి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా విపక్ష ఇండియా కూటమి సభ్యులైన 146 మంది పార్లమెంటు సభ్యులను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనకు ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ పార్థసారథి తెలిపారు. శుక్రవారం తిరుచానూరులోని జెడ్పీ హైస్కూల్లో జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవం 2023 అవగాహన కార్యక్రమానికి జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతల గురించి, అలాగే అవగాహన కోసం వినియోగదారుల రక్షణ చట్టం 1986 రూపొందించబడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వినియోగదారుల క్లబ్బులు ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని స్పష్టంగా విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో వస్తువుల కొనుగోలు, అమ్మకం అనేవి తప్పనిసరి కాబట్టి వాటి విషయంలో మోసపోకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. విద్యార్థి దశ నుంచే వినియోగదారుల చట్టం పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు ఇటువంటి హక్కుల పట్ల తాము నేర్చుకోవడంతో పాటు చుట్టుపక్కల వారిని కూడా చైతన్యవంతులు చేయడంలో బాధ్యత వహించాలని తెలిపారు. ఇటీవల వివిధ రంగాల్లో అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన క్షత్రియ పెద్దలకు తిరుపతిలో రాయలసీమ రాజుల రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. రాయలసీమ రాజుల రాజకీయ చైతన్య వేదిక వ్యవస్థాపకులు సుకుమార్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల వివిధ రంగాల్లో అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన క్షత్రియ పెద్దలను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు శివరామరాజు, రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె మోహన్ కుమార్ రాజు, ఆప్సా రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ అధ్యక్షులు శ్రీధర్ వర్మ, మంగళం డివిజన్ వైకాపా అధ్యక్షులు శివశంకర్ రాజు, తిరుపతి కొత్త వీధిలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అధ్యక్షులు దాసానం ప్రసాదరాజులతో పాటు క్షత్రియ వీర వనితలు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత సంఘరాజు అశ్విని, తిరుపతి నగర కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీదేవి పాల్గొన్నారు. సభలు ఏర్పాటు చేసి 3 మాసాలు మొత్తం దాంట్లో మాట్లాడుతున్న చాలా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు మీరు ఎవరు చేరో తెలియదు. రాయచోట్లో కూడా పెట్టాము, లక్కిరెడ్డిపల్లి పెట్టాము, కడప, రాజంపేట, ఇట్లా మొత్తం ఒక స్ఫూర్తిని తెచ్చాము.
బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. గారి విగ్రహం పెట్టాం. కోడూరులో మా మీటింగ్ జరుపుకున్నాం. ఎంతోమంది పేద విద్యార్థులకి, స్కూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి మేము విద్యను అందించే విధంగా సహాయం చేస్తూ ఉన్నాం. అలాగే మన కేటీ రామారావు గారు ఆ వయసులో కూడా యువకుడే. ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా ఆయన అంకితమైపోతున్నాడు. ఎప్పుడు సూట్కేస్ రెడీగా ఉంటుంది. ఎవరెక్కడ ప్రోగ్రాం ఉన్నా కానీ వెంటనే బయలుదేరడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నాకు తెలిసి మామగారి దగ్గర ఉన్నటువంటి డేటా, మామగారి దగ్గర ఉన్నటువంటి పరిచయాలు ఈ కులానికి సంబంధించి మనం పెట్టుకుంటాం. విశాఖలోని గాజరాజా ప్యాలెస్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి ముత్యాల నాయుడు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖలో అత్యంత విలువైన గాజరాజా ప్యాలెస్ ను వైఎస్ భారతి అడిగినట్లు, ఆ ప్యాలెస్ ను అమ్మాలని ముఖ్యమంత్రి ఒత్తిడి చేస్తున్నట్లు టీడీపీ నాయకులు అయ్యన్న పాత్రుడు మాట్లాడడం సరికాదన్నారు. ఆయన మాటల్లో వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాలు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా ప్రజల అండతో వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి, జనసేనకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాటల్లో కూడా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడకూడనటువంటి మాటల్ని తన ప్రస్తావనలో అనేక సందర్భాల్లో గతంలో కూడా చూడడం జరిగింది. వాటిని కూడా ఖండించడం జరిగింది. మరి ఈరోజు అసలు వాస్తవాలు ఏంటి, వాస్తవ విషయాలు ఏంటి, అసలు ఈ గాజరాజ్ ప్యాలెస్ తాలూకా చరిత్ర ఏంటి, ఈ విషయం మీద కూడా తెలుసుకోకుండా అసలు ఏదైనా కష్టం కలిగినా నష్టం కలిగినా ఆ యజమాని మాట్లాడితే అందులో ఏమేతరకు వస్తుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అదేది కూడా తెలుసుకోకుండా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది. ఈ క్యాపిటల్ అనేటువంటిది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ మాటల్లోని అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ రకౌల్, ఏపీ మంత్రి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఇవాళ ఉదయం స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, కారుమారి నాగేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్ కోటి, అలాగే ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ జారీ చేస్తున్న టోకన్లు భక్తుల అర్ధరాత్రి నుండి బారులు తీరారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు టీటీడీ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్న విషయం విదితమే. ఇందుకోసం టీటీడీ తిరుపతిలోని వివిధ ప్రదేశాలలో 90కి పైగా కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశానికి దర్శన టోకన్లను మంజూరు చేస్తుంది. కాగా జీవకోనలోని సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్లో టోకన్ల జారీ చేసే కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. టీటీడీ జారీ చేసిన టోకన్ల విధానం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పర్యవేక్షణ అధికారి తహసీల్దార్ రోసయ్య తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి ఒక పండుగ లాంటిది. అదేవిధంగా దేవతలందరూ కూడా ఆ రోజు వైకుంఠంలో అందరూ కలిసినటువంటి ఈ వైకుంఠ ఏకాదశిని ఇది తిరుపతిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. కానీ తిరుపతి తిరుమల వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అదే చిన్నపిల్లలతోనేమి చాలామంది రాత్రంతా మేల్కొని తెల్లారి వరకు లైన్లో వస్తున్నారు. అలాంటి వాళ్ళకి కాఫీ కానీ టీ కానీ భోజనం కానీ వసతులు ఏమీ లేకపోయినా ఈరోజు అందరూ కూడా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పాలవుతున్నారు. అదేవిధంగా తిరుపతిలో 9 చోట్ల ఇలాంటి ప్రాంతాలు పెట్టారు. కానీ అదే అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు సౌత్ ఇండియన్ అయితే అందరూ కూడా ప్రత్యేకంగా లేకుండా ఓన్లీ తిరుపతి
వాసులకి తెలుగు వాళ్ళకి పెట్టిన విధంగా కాకుండా అందరికీ తగిన విధంగా సేవలు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగే వాళ్ళకి, అదేవిధంగా రైల్వే స్టేషన్లో బస్సులు దిగి వచ్చే వాళ్ళకి బస్ స్టాండ్లో అన్ని విధాల సౌకర్యాలు చేసి ఇది దేశానికి సంబంధించిన కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఈ పవిత్రతకు దేవతలందరూ కూడా ఈ ధనుర్మాసంలోనే అందరూ ఏకమవుతారు. అలాంటి ఈ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారంలో అందరూ నడవాలని ఆ భక్తి శ్రద్ధలతో చాలామంది ఉపవాసంతో ఉండి వెంకటేశ్వర స్వామిని ఇల్లాదులు కూడా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్న తర్వాతే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 26 టోకన్ స్టార్ట్ అయింది. పొద్దు రాత్రి ఎక్కువ జనం ఉన్న స్టార్టింగ్ కాబట్టి యాక్చువల్గా ప్రోగ్రామ్ అంటే మాకు 22 నుంచి రావాలని చెప్పారు. కానీ భక్తులు 21 నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దేవస్థానం వాళ్ళు ముందుగా వాళ్ళకి ఏం ఇబ్బంది జరగకూడదు అనేసి 21 నుంచే టోకన్లు ఇష్యూ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తీసుకున్నారు. 21 నుంచి 23 నుంచి ఈ పొద్దుకి 25 వరకు జరిగింది. 26 స్టార్ట్ అయింది పొద్దు. 26 ఎందుకంటే 3 రకాలుగా విభజించింది. 23 వచ్చి ఆరెంజ్, ఇది పింక్ ఇమ్మన్నారు, ఆరెంజ్ ఇమ్మన్నారు, వైట్ ఆరెంజ్. రెండవది వచ్చి గ్రీన్ ఇవ్వన్నారు, వైట్కి. ఇది ఈరోజు పింక్ 26కి అయిపోయింది, 25కి అయిపోయింది. 26 నుంచి వైట్, 26 నుంచి 1 వరకు వైట్ టోకన్స్ వస్తాయి. స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శనివారం నుండి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి తెలిపారు. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన అప్పలాయగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం నుండి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి తెలిపారు. శుక్రవారం నిత్యాన్నదానం ప్రారంభించే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్ స్వామి మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలితో వెళ్లకుండా ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల నుండి 2 గంటల వరకు భక్తులు రుచికరంగా ఉండే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు నుంచి అనగా వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి ప్రతిరోజు నిత్య అన్నదానం మొదలు పెడుతున్నాము. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయానికి దాదాపుగా ఇతర జిల్లాల నుండి, అదేవిధంగా తమిళనాడు నుండి ఎంతో కష్టపడి స్వామివారి కృప కోసం వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాద వితరణ ప్రతిరోజు చేయాలని సంకల్పంతో రేపు నుంచి మొదలు పెడుతున్నాము. ఈ అన్నదానం ప్రతిరోజు కూడా ఉదయం 11 నుంచి 2:30 వరకు చేస్తాము. భక్తులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా శుచికరమైన భోజనం వడ్డిస్తాము. భారతదేశం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రామానుజ తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్లో జన్మించి 20వ శతాబ్దంలో ప్రపంచంలోని గొప్ప గణిత మేధావుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. శుద్ధ గణితంలో ఆయనకు ప్రామాణికమైన శిక్షణ లేకపోయినప్పటికీ గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేష పరిశోధన చేసి దాదాపు 3900 గణిత సూత్రాలను కనుగొన్నారని పేర్కొన్నారు. గణితంలో ఆయన చేసిన పరిశోధనలు మెచ్చిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆయనను ఇంగ్లాండ్కు ఆహ్వానించి ఆయన పరిశోధనలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. నేటి విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని గణితంలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి,
ప్రవచనకర్త గరికపాటి రమేష్ విద్వాన్, కాస్పా పద్మనాభం, రవి, రమేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గణిత శాస్త్ర పితామహులు శ్రీనివాస రామానుజన్ గారి 136వ జయంతి సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. శ్రీనివాస రామానుజన్ గారు 33 సంవత్సరాలకే తనువు సాధించారు. అయినా అంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో 2900 ఫలితాలను సాధించి అందరికీ సులభతరంగా అందరికీ అర్థమయ్యే విధంగా గణిత శాస్త్రాన్ని కృషి చేశారు. అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకుంటూ, అలాగే 1962లో ఆయన 75వ జయంతి సందర్భంగా తపాలా శాఖ వారు ఆయన తపాలా బిల్లును కూడా ఆయన పేరు మీద ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని అన్నారు. శుక్రవారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో పర్యటించారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని చేపట్టిన మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమం గాంధీపురం పంచాయతీలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మండల నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలో ప్రజలు రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పులివర్తి నాని వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గంలో సంతోషం లేదని అన్నారు. చంద్రగిరిలో భూ కబ్జాలు, దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో దొంగ బోగస్ ఓట్లతో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు. అందుకు ముందు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని చేపట్టిన మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమం గాంధీపురం పంచాయతీలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మండల నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెరచానూరు అమ్మవారిని పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రసాద్ కుమార్ మిశ్రా, సమాచార పౌర సంబంధాల శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వేరువేరుగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఏఈఓ రమేష్, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు, విఐ రామ్మోహన్, సూపరింటెండెంట్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మొదట ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వచ్చిన ప్రముఖులకు అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు. 10 రోజుల నుంచి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రగిరిలో నిరసన తెలియజేస్తున్నారు. 10 రోజుల నుంచి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రగిరిలో నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం చంద్రగిరి ప్రభుత్వ బాలికల కళాశాల నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా కూర్చుని భోజనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి మద్దతు ప్రకటించారు. ఆఫ్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు గండికోట చిన్నబాబు, అలాగే ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఇప్పటికీ నువ్వు పట్టించకపోతే నీకు రాబోయే కాలంలో మేము ఏంటని నిరూపిస్తాము. మా వెంటనే మా వేతనాలు పెంచాలి. ఆడబిడ్డలు చెల్లెమ్మలు అంటున్నారు జగనన్న గారు. మా జీతాలు పెంచన్నా. మా జీతాలు పెంచిన తర్వాతనే మేము సమ్మెను విరమిస్తాము. ఈరోజు 11 రోజులైనా నువ్వు పట్టించుకోకుండా ఏసీ రూమ్ లో కూర్చుంటే అంగన్వాడీ వాళ్ళ బతుకులు ఏం కావాలనేసి మేము అడుగుతున్నాము. నాయనా మాకు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా గుర్తించాలి. అందరినీ మాకు గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. మన మంత్రి గారు గ్రాడ్యుయేటీ పక్కన రాష్ట్రాలు ఎక్కడ అమలు చేయలేదు, గుజరాత్ లోనే అమలు చేస్తున్నా అనడము చాలా అన్యాయకరమైనది. చంద్రగిరిలో దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, మానభంగాలు, హత్యలు, దౌర్జన్యాలపై చర్చను నిర్వహించారు. చంద్రగిరి R&B అతిథి గృహంలో దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు బాదూరు ఎల్లయ్య, శంకర్, గోపి, బాలసుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు, పెత్తందారుల వ్యవస్థ దళితులపై అణచివేత ధోరణి ఏ విధంగా ఉందో ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నామని అన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఐక్యవేదిక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వాలు పాలకవర్గాలు దళితులు గిరిజనుల మీద చూపుతున్న వివక్షను భవిష్యత్తులో ధీటుగా సమాధానం చెబుతామన్న అంశాలను కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే కమిటీ ఆదేశాల మేరకు తామంతా నడుచుకుంటామన్నారు. అలాగే మండలంలో దళిత గిరిజనులను ఒక తాటిపైకి తీసుకువచ్చి సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దుశ్చర్యల మీద, దళితులు గిరిజనుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, వాళ్ళ మీద ప్రభుత్వాలు కానివ్వండి, పెత్తందారు వ్యవస్థలు కానివ్వండి, వాళ్ళ మీద అణిచివేత ధోరణి ఏ విధంగా ఉందో ఈరోజు మనం ప్రతినిత్యం పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉన్నాం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ సమావేశమై మనం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వాలు కానివ్వండి, పాలక వర్గాలు కానివ్వండి, దళితుల మీద గిరిజనుల మీద చూపుతున్నటువంటి వివక్షత ఎలా మీరు ఆలోచిస్తున్నారో వారికి కూడా ధీటుగా సమాధానం చెప్పే విధంగా ఈ యొక్క దళిత గిరిజన కార్యాచరణ కమిటీ ఒక నిర్ణయానికి తీసుకోబోతుంది. 2023 విద్యా సంవత్సరానికి జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ను చిత్తూరు జిల్లా డీఈఓ విజేంద్రరావు శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రారంభించారు. 2023 విద్యా సంవత్సరానికి జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ను చిత్తూరు జిల్లా డీఈఓ విజేంద్రరావు శుక్రవారం ఉదయం చిత్తూరు నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి భావి భారత శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి సైన్స్ ఫేర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి విద్యార్థి సైన్స్పై పట్టు సాధించాలన్నారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రమణ, అసిస్టెంట్ సైన్స్ ఆఫీసర్ మోహన్ సింగ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు మండల స్థాయిలో పాల్గొన్నారన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయిలో పోటీ చేస్తున్నారన్నారు. ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ ఫేర్కు విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గైడ్ టీచర్లు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేటువంటిది మన గౌరవ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకించి మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు శ్రీ విజేంద్రరావు సార్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, సమగ్ర ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటరామరెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మన జిల్లా గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ షణ్మోహన్ సార్ గారి ప్రత్యేక చొరవ ఎంకరేజ్మెంట్స్తో నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ముగింపు సభతో వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని పోతలపట్టు టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళి మాట్లాడారు. చిత్తూరు జిల్లా కుప్పం నుండి మొదలైన యువగళం పాదయాత్ర దాదాపుగా 3123 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల్లో టీడీపీ యువనేత నారా లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన ముగింపు సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం చూస్తుంటే వైకాపా ప్రభుత్వంపై ప్రజలకు ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకున్న తమ యువనేత నారా లోకేష్ వారి సమస్యల పరిష్కారానికి టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ విజయకేతనం ఎగురవేయనుందని అన్నారు. ఇప్పటికే యువగళం ముగింపు విజయోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చిన జనాన్ని చూసి వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరెవరి పీఠాల కథలలో ఎవరెవరికి వణుకు పుట్టాలో వారందరికీ కూడా వణుకు పుట్టి వారి పీఠాలు కదులుతున్నాయన్నటువంటి ఆలోచనకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. చిత్తూరు జిల్లా నుంచి కూడా అశేషంగా విజయనగరం వద్ద జరిగినటువంటి లోకేష్ బాబు గారి పాదయాత్ర ముగింపు సమావేశానికి వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా తరలి వచ్చారు. వారందరికీ కూడా పూతలపట్టు నియోజకవర్గం పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే లోకేష్ బాబు గారి మీద అవాకులు చవాకులు వేలి చీత్కరమైనటువంటి మాటలు మాట్లాడినారో వారికి ఒక్కటి చెప్పదలుచుకున్నా. వజ్రం లాంటి, అంటే ఒక సానబట్టినటువంటి వజ్రం లాగా ఈ పాదయాత్రలో లోకేష్ బాబు గారు తయారవడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఆయన ఒక దిక్సూచిగా మారబోతున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజులకు భక్తులకు టోకెన్లను జారీ చేసిన టీటీడీ, టోకెన్ల కోసం బారులు తీరిన ప్రజలు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీదే మళ్లీ గెలుపొన్న మంత్రి ముత్యాల నాయుడు, టీడీపీ జనసేనకు అభ్యర్థులే లేరని ఎద్దేవా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.